వెనకటికి కట్టిన ఇందిరమ్మ ఇంట్లో ఇప్పటికి ఊర్ల పూర్తి కనిపిస్తున్నాయి తప్ప 10 ఏళ్ల గులాబీ పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కట్టలేదని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరావు రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు. ఇవాళ అన్వాడ మండలంలోని రామనపల్లి, వేపూరు, లింగనపల్లి, గొండ్యాల, ఎర్రగడ్డి తాండాల ఇందిరమ్మ ఇండ్ల ఇచ్చానికి శంకుస్థాపనలు చేసిండు ఎమ్మెల్యే సారు. అయితే ఊరూర్ల లీడర్లను ఆ ఊర్లను ఇంటోళ్ళని టెంకాయలు కొట్టించి సారేమో గడ్డపార తీసుకుని మన్ను దవ్వి పనులను షురూ చేసిండు. ఈ ఇంటి పనులను మాట్టుకొని జపజప చేసుకోవాలి, రప్పున ఇల్లు కట్టుకోవాలి, ఓరకాలం అయిపోయే వరుస కొత్తింట్లో కూడా పోవాలని ఎమ్మెల్యే సార్ చెప్పుకొచ్చిండు. అట్లా కాదని గుత్తేదారునికి గుత్తకిస్తాం మేము మట్సంగా ఉంటామంటే కాదు, ఆ గుత్తేదారుడు ఇష్టం ఉన్నప్పుడు కడతాడు చూడండి అని చెప్పుకుంటా ఆల్మూలు కలిసి నెత్తికో చెయ్యేసి ఒకరు పెళ్ళ అందిస్తే ఒకరు మాలు కలిపి మేసిరికిస్తే రప్పున ఇల్లు తయారైతుందని ఎమ్మెల్యే సార్ ఉపాయం చెప్పిండు. సార్ ఇట్లా ఉపాయం చెప్తే ఓళ్ళు కూడా ఉండి సరే సార్ మీరు చెప్పినట్లనే చేస్తామని కొత్తిలు మంజూరైన మంది ఎమ్మెల్యే సార్ కు చెప్పిండ్రు. అయితే ఇండ్లు మంజూరైన మందికి ఆర్డర్ పేపర్లను ఇస్తే ఇగో ఓళ్ళు చూడు సార్ని ఎట్లా మొక్కుతున్నారు. హహా మొక్కరా ఇల్లు లేని మంది ఏళ్ళ సంధి ఇల్లు లేక ఓనకు దడిచి ఎండకెండి చలికి వణికితే కూడా ఓలకంటూ గూడు లేక ఎంత తిప్పలు వాడిండ్రు. గందుకే ఇల్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే ఎన్ఎం సార్ను ఇలా మొక్కుకుంటా నీకు నీ ఇంటియాదులకు పుణ్యం రాని సారు అంటని దీవిస్తున్నారు. ఇక అంతకంటే తొలుత ఇవాళ బక్రీద్ పండుగ ఉన్నందించడానికి మహబూబ్నగర్లో ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు చెప్పింది ఎమ్మెల్యే ఎన్ఎం సారు. ఆయా కార్యంలో అస్సాం పార్టీ పెద్ద లీడర్లు ఎన్పి వెంకటేష్, వేముల కృష్ణ, మహేందర్, టంకర్ కృష్ణ, నవనీత, సీను నాయక్, శ్రీశైలం, కృష్ణారెడ్డి, సంజీవరెడ్డి, రఘు, బొగ్గిరాములు, కావల్సిన వెంకటరాత్రి, యాదిరెడ్డి, కాదర్ పాషా, సుబ్బారెడ్డి, నర్సింహులు, నరసింహారెడ్డి, అచ్చన్న, గోపాల్ యాదవ్, హుసేన్, నరసింహారెడ్డి, అనిల్, ఎం వెంకట, శేఖర్, కథల్, వెంకటరాములు, సురేష్ నాయక్లతో పాటు ఇంకా చాలా మంది ఊరూర్ల బుడ్డ లీడర్లు పాల్గొన్నారు.